ఆంధ్ర నుంచి విడిపోతాం, సెపరేట్ తెలంగాణ అనేది విడుకోవాలి. తెలంగాణ కానీ ఏదైనా సరే అన్ని భారతదేశంలో అంతర్భాగమే కదా. నేను చాలా స్పష్టంగా చెప్పాను, భారతీయుడిగా నాకు ఏ సమస్య లేదు, నాకు ఇష్టం. నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి. మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ. అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు. జై తెలంగాణ. ఆ తెలంగాణకి మీరెవరు అడగడానికి, క్షమాపణ చెప్పడానికి? మీరెవరు? నాకు ఉడుకు నెత్తురు ఉన్న సలసల కాగుతున్న యువత కావాలి. తెలంగాణ ఆట పాటను ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ నిలబెట్టింది మీ అయ్యే జాగీరా తెలంగాణ. బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక? ఓ నైజాం సర్కార్ రోడా. తెలంగాణ కోరు తెలంగాణ పార్టీ పెట్టు, కానీ తెలంగాణ క్షమాపణ చెప్పుంటే ఆ తెలంగాణకి మీరెవరు అడగడానికి, క్షమాపణ చెప్పడానికి? తెలంగాణకి వ్యతిరేకం కాదు, ఆయన తెలుసుకోవాలి. ఎందుకు రాలేదు తెలంగాణకని? పార్టీ ఇక్కడే స్థాపించాం, పార్టీ ఇక్కడే పెట్టాం, ఎందుకు తిరగలేదు అంటే నేను ఒకటే అనుకున్నాను, తెలంగాణ ప్రజలు పిలిచే వరకు నేను రాను, మీ అనుమతి కావాలి, నేను రాను. అర్థమవుతుంది తెలంగాణ యాసని, తెలంగాణ భాషని, తెలంగాణ సంస్కృతిని నేను చేసే సినిమాల్లో కవులని, కళాకారులని ప్రోత్సహిస్తూ వచ్చారు. నాకు అనిపిస్తుంది తెలంగాణ అంటే అది నేలది. తెలంగాణ మహా చైతన్యంలో 47లో మనం జెండా ఎగరేస్తే కర్నూలులో వీళ్ళకి 48లో స్వాతంత్రం వచ్చింది తెలంగాణ. రజాకారులు దీన్ని నలిగిపోయారు. ఆ 7 కుంటా ఉందా కాదు, శ్రీకాంతచారితో సహా 1000కి పైగా చనిపోయారు. బలిదానం. అందుకొచ్చింది ఆంధ్ర రాష్ట్రం, అందుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం. మనస్ఫూర్తిగా అందుకనే మనస్ఫూర్తి గెలుస్తావో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా ప్రజలకి దాహం తీర్చడానికి ఓట్లేయించి ఆ రోజు ఓట్లు పడతాయనో, తెలంగాణ కూర్చోబెట్టి తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందనో కాదు, మాకు ఇష్టం, నా ప్రేమ నా తెలంగాణ మీద. ఇప్పుడు దాకా నిర్ణయించుకున్నా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. జై తెలంగాణ, జై హింద్.